హలో అండి. పావని ఐడియా ఉంది కదండీ! కిట్టు విషయంలో చాలా హెల్ప్ చేసిందని కూడా చెప్పాను. తను ఇండియా వచ్చిందనమాట. సో, తనేమందంటే అప్పట్లో జూనోసిస్ డే రోజు నేను తనని అడిగాను. ఏమైనా డ్రైవ్ కండక్ట్ చేస్తే మా ఏరియాలో డాగ్స్‌కి నేను హెల్ప్ చేస్తాను, దగ్గరుంటాను అని. తను అక్కడ ఉంది కదా! కుదరలేదనమాట. తను ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత నాకు మెసేజ్ చేసింది. వేద్దాము అన్నిటికి అని చెప్పి. దానికంటే ముందు ఇలా డీవార్మింగ్ చేసేద్దాము ప్రతి డాగ్‌కి అని చెప్పి టాబ్లెట్స్ అయితే తనే తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇవైతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో నేను చెప్పాను కదా! వేరే డాగ్‌కి యాక్సిడెంట్ జరిగినప్పుడు తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇచ్చారు ఇవి. నేనేమనుకున్నానంటే పావని ఇచ్చిన దానిపైన 2025 వరకు డేట్ ఉంది. ఎవ్రీ 3 మంత్స్‌కి మనం డాగ్స్‌కి డీవార్మింగ్ చేయాలి. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇచ్చిన దానిపైన డేట్ లేదు. సో, అది ఎన్నాళ్ళు ఉంటుందో మనకు తెలీదు కాబట్టి ముందు అవి వేసేసి 3 మంత్స్ తర్వాత అప్పటికి మేము అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు చూద్దాము అవి వేద్దామని చెప్పి అవి పక్కన పెట్టాను. మిల్క్‌లో అయితే వేద్దామని అయితే అనుకున్నానండి. నాకు అప్పుడు ఐడియా లేదు. కొంచెం పెడిగ్రీ కూడా వేసి ఉంటే పెడిగ్రీ స్మెల్‌కి ఇంకా ఈజీగా తినేవేమో. కొంచెం ఇబ్బంది పడుతూనే తిన్నాయి. తనేమందంటే చికెన్‌లో పెట్టమంది. కానీ ఎల్లుండే మనం డ్రైవ్ కండక్ట్ చేద్దాము, వ్యాక్సిన్ వేద్దాము అని అంది. నాకు అంత టైం లేదు చికెన్ తీసుకొచ్చి కుక్ చేసేంత టైం లేదు. తను సడన్గా చెప్పేటప్పటికి ఇంకా పాలల్లో అయితే వేసి మా ఏరియాలో అంటే మా కొత్తింటి దగ్గర డాగ్స్కి అయితే పెట్టేశామండి. ఒక 5 కిలోస్ ఉండే డాగ్కి అయితే ఒక హాఫ్ ట్యాబ్లెట్, 10 కిలోస్ ఉండే డాగ్ అయితే ఒక ఫుల్ ట్యాబ్లెట్ వేయమంది. మొత్తానికైతే వాటి ఇబ్బంది పడినా సరే బలవంతంగా అయినా సరే వాటినైతే పట్టించాము ఆ పాలు ట్యాబ్లెట్ తోటి. మామూలుగా ఫుడ్ పెట్టినప్పుడు ఒక దాంట్లో ఒకటి తింటూ ఉంటాయి కదా! ఇవి అలా తినడానికి లేదనమాట. టాబ్లెట్ ఉండడం వల్ల అందుకే నేను దాన్ని తరుముతున్నాను. ఎందుకంటే హెవీ డోసేజ్ అయిపోతుంది కాబట్టి దేనికి పెట్టిన పాలు అదే తాగేలాగా చూసాము. ఇదేనండి అస్సలు ఏ డాగ్ దీని దగ్గరికి రానివ్వదు. చాలా బక్కగా ఉంటుందన్నమాట. అసలు ఏమి ఫుడ్ కూడా ఉండదు. మొత్తానికైతే ఒక 5 డాగ్స్ వరకు డీవార్మింగ్ అయితే చేసాము. వ్యాక్సిన్ ఎన్ని డాగ్స్‌కి వేయగలుగుతారో తెలీదు కానీ డీవార్మింగ్ చేస్తే కొంతవరకు బెటర్ కదా అని చెప్పి కనిపించిన వాటికల్లా తీసుకెళ్ళిన మిల్క్‌లో కలిపి ఒక్కొక్క టాబ్లెట్ పెట్టేశాను. ఇవైతే ఇంటి దగ్గర డాగ్స్‌కి అండి. ఇంటి దగ్గర అయితే నైట్ అయినా మనం వేయొచ్చు కాబట్టి ఇలా ఇందాక తెలిసింది కదా పెడిగ్రీ వేస్తే బాగుంటుందని చెప్పి అందుకే పెడిగ్రీ కూడా రెడీ చేశాను. ఇది పప్పీ అండి. దీనికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇది లక్కీగా ఈ మధ్య మా ఏరియాలో తిరుగుతుంది. మొన్నటి వరకు దొరికేది కాదు. దీనికి కూడా డీవార్మింగ్ అయితే చేసేసాను. అదంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ దొరుకుతుందంటే కనుక దాన్ని కూడా ట్యాబ్లెట్స్ వేస్తాము. ఇక్కడ ఉన్నవైతే పెడిగ్రీ పెట్టడం వల్ల ఈజీగానే తినేసాయండి. ఇబ్బంది పెట్టలేదు. అవైతే కొంచెం పెడిగ్రీ కూడా లేకపోవడం వల్ల పాలల్లో స్మెల్ వస్తుంది ట్యాబ్లెట్. దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాయి. ఇవైతే హ్యాపీగా తినేసాయి. ట్యాబ్లెట్ ఉన్నదంతా కూడా శుభ్రంగా కానిచ్చేసాయి అనమాట. ఇక్కడ మేము వాటికి పెట్టడం చూసుకున్నాం కానీ వీడియో తీయడానికి చూడలేదండి. అందుకే కొంచెం చీకట్లో ఉంది. అంత క్లియర్‌గా లేదు. లాస్ట్‌లో వచ్చిందండి ఇది మొన్న యాక్సిడెంట్ అయ్యి తీసుకెళ్ళాం కదా హాస్పిటల్‌కి. ఆ డాగ్ అనమాట. దానికి పాపం కొంచెం ఆకలి ఎక్కువ. పాపం దానికే మిల్క్ సరిగ్గా సరిపోలేదు. మా పిల్లలేవో బిస్కెట్స్ తీసుకొని పెట్టారట. ఇలా మొత్తానికి ఇక్కడున్న డాగ్స్‌కి కూడా డీవార్మింగ్ టాబ్లెట్స్ అయితే వేసేసానండి. వ్యాక్సిన్ డ్రైవ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే ఇవి మనం అలవాటైనంత మాత్రాన ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఇష్టపడవు కదా! కొంచెం రిస్కీనే. చూడాలి ఎంతవరకు అవుతుందో. అది స్నూపీ అండి. దానికి కూడా పావని వచ్చింది కదా! ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానంది. మొత్తం అన్నీ సక్సెస్ అయ్యి అన్నిటికీ వ్యాక్సిన్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పటికి స్నూపీకి కూడా ఇన్ఫెక్షన్ తగ్గించేసి వెళ్ళాలనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీకు అలవాటైన డాగ్స్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అంటున్నారు చాలామంది. దానికి కూడా ఒక స్టోరీ ఉందండి. డెఫినెట్గా ఇంకొక వీడియోలో చెప్తాను.